హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ టేస్టీగా ఆంధ్రా స్టైల్లో చేపల పులుసును ఎలా చేయాలో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మనకు చేపల కూర మంచిగా కుదరాలంటే ఉప్పు కారం పులుసు సరిగ్గా ఉండి చేప ముక్కలకు ఉప్పు కారం కరెక్ట్గా పడిందంటే రుచి అయితే మామూలుగా ఉండదండి. అలాంటి చేపల కూర చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ఇలా చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా పులుసు చేసుకుంటారండి. రుచి అయితే బ్రహ్మాండంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ ఆంధ్రా స్టైల్లో చేపల పులుసును ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఇక్కడ నేను 1 కేజీ రహు ఫిష్ తీసుకున్నానండి. కిలో చేపల్ని శుభ్రంగా ఉప్పు వేసి బాగా వాష్ చేసుకోవాలండి. 3-4 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేస్తున్నానండి. 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఉప్పు కారం మనం పట్టిస్తే ముక్క చప్పగా ఉండకుండా మంచి టేస్టీగా వస్తుందండి. ఉప్పు కారం పడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ముక్కలకు మంచిగా మనం పట్టించుకోవాలి. ఇప్పుడు పక్కకు పెట్టుకుందామండి. ఇప్పుడు ఈలోపు మసాలాని రెడీ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకోవాలండి. జీలకర్ర కూడా ఒక 2 టీ స్పూన్ దాకా తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మెంతులు ఒక 6 నుంచి 7 వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే చేదుగా వచ్చేస్తుందండి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మసాలా అయితే. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక టమాటో తీసుకోవాలండి. పెద్ద సైజ్ టమాటో తీసుకున్నాను. ఇక్కడ నేను కాజు తీసుకున్నానండి. జీడిపప్పు మనం ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని చేపల పులుసులో మనకు కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను 3 ఆనియన్ తీసుకున్నానండి. పెద్ద సైజు తీసుకొని సన్నగా చాప్ చేసి తీసుకోవాలి. ఒకవేళ మీరు ఇలా సన్నగా కట్ చేయకుండా మిక్సీ జార్లో గ్రైండ్ చేసి అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ చాప్ చేసి తీసుకున్నానండి. ఇలా సన్నగా కట్ చేసుకొని కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఒక 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఇలా పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఫ్రై చేసుకొని మనం కూర చేసామంటే. ఇప్పుడు దీంట్లో కర్రీ లీవ్స్ 5 నుంచి 6 వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు 2 వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మనం ఇంతకు ముందు కూడా వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాను మనం ఎంత బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుంటే కర్రీ అంత టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న టమాటో కాజు పేస్ట్ను కూడా దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మన మసాలాను బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకొని పైన ఇలా ఆయిల్ తేలిందంటే అప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ధనియాలు జీలకర్ర పొడి మొత్తం దీంట్లో వేసుకోవాలండి. వేసుకొని ఇలా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం ఫ్రై చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. 2 నుంచి 3 నిమిషాల పాటు ఇక మూత పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా మనం మిక్స్ చేసుకుంటాలి, లేదంటే కింద అడుగు పడుతుందండి. ఇలా అడుగు పట్టుకుందంటే మనకు కర్రీ టేస్టీగా ఉండదండి. ఇలా మిక్స్ చేసుకుంటూ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అంత బాగా వస్తుందండి కర్రీకి. ఇక్కడ నేను ఒక పెద్ద లెమన్ సైజు చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టుకొని ఇలా రసం తీసుకొని వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. పులుపు ఉప్పు కారం కరెక్ట్గా ఉంటే మనకు పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మనకు సరిపోయినంత వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. వాటర్ని మనం చూడండి ఇలా వాటర్ వేసిన తర్వాత కర్రీని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో బాగా ఉడికిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా గరం మసాలా వేసుకున్న తర్వాత
ఇప్పుడు ముందుగా మనము ఉప్పు కారం పెట్టుకున్న చేప ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా అన్ని చేప ముక్కల్ని దీంట్లో వేసుకోవాలండి. పులుసులో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కర్రీని బాగా ఉడికించుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పులుసు అయితే. తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా అన్ని చేప ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూత పెట్టేసి సిమ్లో ఉంచుకోవాలి. చూడండి గొడగా 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా ఉడికిందంటే ముక్క కూడా చూస్తేనే తెలుస్తుంది ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర ఒక 2 టేబుల్ స్పూన్ దాకా తీసుకోవాలండి, వేసుకోవాలి దీంట్లో సన్నగా కట్ చేసి. చూడండి ఇలా మనం స్పూన్తో మిక్స్ చేద్దండి. ఇలా మనం కడాయిని ఇలా తిప్పుకుంటూ మిక్స్ చేసుకోవాలి, లేకుంటే చేప ముక్కలు విరిగిపోతాయండి. ఇప్పుడు ఉప్పు కారం చెక్ చేసుకోండి, ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. మనకు పులుసు కూడా కరెక్ట్గా ఉందండి. చల్లారిన తర్వాత మరింత గట్టిగా అయిపోతుంది. చూడండి ముక్క కూడా ఎంత మంచిగా వచ్చిందండి, తెల్లగాకుండా ఇలా మంచిగా కలర్గా వచ్చిందంటే మనకు చేప ముక్కలకు ఉప్పు కారం సరిగా పడినట్టు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి రుచి చూసారంటే చేపలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత రుచికరంగా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా బాగుంటుందండి. అన్నంలో వేసుకొని తింటే రుచి అయితే మామూలుగా ఉండదండి, అంత బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ చేపల పులుసును ట్రై చేయండి. ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి. చాలా బాగుంటుందండి. ఆహా అనాల్సిందే, రుచి అంత బాగుంటుంది. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి చూస్తేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా చాలా రుచికరంగా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.